డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా సందడి చేసే పిల్లలు లేరని బాధపడుచున్నారా? సంతానం లేమికి ఇక చెక్. 80% సక్సెస్ రేట్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జర్మనీ హోమియో మందులచే సహజ సిద్ధమైన గర్భధారణకు అభయమిస్తోంది డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. మా ఫలితాలు చూసి నమ్మకం కలిగినాక మాత్రమే వైద్యం ప్రారంభించవచ్చు. పూర్తిగా నెలవారీ ఫీజుతో మాత్రమే. దంపతుల్లో సంతానం లేమికి గల కారణాలు హార్మోన్ సమస్యలు, పీసీఓడి, ట్యూబల్ బ్యాగ్స్, వీర్యకణాలు లేకపోవట, వీర్యకణాలు తక్కువగా ఉండుట మొదలగు అన్ని రకాల సంతానలేమి సమస్యలకు మరియు ఇతర జనరల్ హెల్త్ సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9866116699 మరియు 9985228528. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో బెస్ట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా అవార్డు గ్రహీత మరియు హోమియోపతిలో సంతానలేమి చికిత్సా నిపుణులు డాక్టర్ సరితాదేవి గారు ఉన్నారు. సాధారణంగా ఇన్ఫెర్టిలిటీ అనగానే చాలామంది దంపతులు అనేక రకాల కృత్రిమ మార్గాల ద్వారా ప్రయత్నం చేసి సక్సెస్ కాక సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బందులు పడుతున్నట్లు చూస్తుంటాం. అటువంటి దంపతులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జెన్యూన్ మెడిసిన్ ద్వారా హోమియోపతి ద్వారా చక్కటి ఫలితాలను చూపిస్తూ డాక్టర్ సరితాదేవి గారు ఉన్నారు. ప్రేక్షకులు మీరు కనుక మాట్లాడాలి అనుకుంటే మాకు కాల్ చేయగలరు. మా నెంబర్స్ 8297956111, 8297956222. ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యను తెలియజేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు సంతానలేమికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఒకటండి, సంతానలేమికి సంబంధించిన కారణాలు ఏంటి అంటే, అసలు సంతానం అనేది కలగాలి అంటే ప్రైమరీ కండిషన్స్ అనేది మెయిల్లో కానీ ఫీమేల్లో కానీ ఉండాలి. అది సంతానలేమియా లేదా అసలు అది సంతానలేమికి సంబంధించిన కారణాలు వాళ్ళలో ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే, ఒక మ్యారేజ్ అయినాక ఒక 1.5 year వరకు వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి కాంట్రాసెప్టివ్స్ కానీ, ఎలాంటి ఇంట్రాయూట్రైన్ డివైజెస్ కానీ, ఎలాంటి మెడికేషన్స్ వాడకుండా రెగ్యులర్గా ప్రెగ్నెన్సీకి కనుక ట్రై చేస్తూ స్టిల్ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే అప్పుడు సంతానలేమికి సంబంధించిన కారణాలు ఏదైనా ఉన్నాయా అనేది ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సంతానలేమికి సంబంధించిన కారణాలలో వచ్చేసి ఆడవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలు ఉంటాయి, మగవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలు కూడా ఉంటాయి. ఆడవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలలో వచ్చేసి వాళ్ళకి జనరల్గా ఏంటి అంటే, ఆడవాళ్ళల్లో వచ్చేసి నెలసర్లు అనేది ప్రైమరీ నీడ్. అంటే వాళ్ళలో నెలసర్లు అనేది కరెక్ట్గా 28 నుంచి 30 రోజుల్లో కనుక వస్తే అప్పుడు 11వ రోజు నుంచి 18వ రోజుల్లో కంటే వాళ్ళ ఒంట్లో విడుదలైన, వాళ్ళ గ్రంథుల నుంచి విడుదలైన హార్మోన్స్ ద్వారా ఆ నెలసర్లు అనేది వచ్చినప్పుడు 11వ రోజు నుంచి 18వ రోజులోపు అక్కడ అండం అనేది విడుదలవుతుంది. అలా విడుదలైన అండం వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ నుంచి వచ్చే హార్మోన్స్ వలన వస్తుంది కాబట్టి అది క్వాలిటీగా ఉంటే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో ఏమవుతుంది, 28 నుంచి 30 రోజుల నెలసర్లు అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. కొందరిలో ఇలా నెలసర్లు వచ్చినా కానీ 11వ రోజు నుంచి 18వ రోజులోపు అక్కడ అండం అనేది ఆ 18 mm సైజ్ అనేది వచ్చేసి అది విడుదలవ్వకపోవచ్చు. ఎన్నో రకాల కారణాలు అనేది ఉంటాయి. అంటే ఏదైనా రిలేటెడ్ ఒక ప్రాబ్లం అనేది ఆ ఫీమేల్ బాడీలో కానీ మేల్ బాడీలో కానీ వస్తుంది అంటే అక్కడ ఫీమేల్స్లో వచ్చేసి ఓవేరియన్ ఎన్హాన్స్మెంట్లో ఉండే ఇబ్బందుల వల్ల, మేల్స్లో వచ్చేసి టెస్టికులర్ ఎన్హాన్స్మెంట్లో ఉండే ఇబ్బంది వల్ల, ఈ 2 గ్రంథుల్లో ఎన్హాన్స్మెంట్లో ఇబ్బందులు అంటే అవి ఎక్కడికి లీడ్ చేస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి లీడ్ చేస్తాయి. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉన్నప్పుడు ఆడవాళ్ళలో నెలసర్ల ఇబ్బందులు, మగవాళ్ళలో కణాలకు సంబంధించిన ఇబ్బందులు అనేది జనరల్గా ఉంటుంటాయి. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వచ్చే డెప్తే కాకుండా ఇన్ఫెక్షన్స్ వలన, అంటే వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమి మనం క్లినికల్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి హార్మోనల్ డెప్త్ ఉండకపోవచ్చు, కానీ ఇన్ఫెక్షన్స్ అనేది బోత్ ద సైడ్స్ నుంచి ఉండటం మూలాన ఆ విడుదలయ్యే అండం కానీ లేదా మేల్స్ వైపు నుంచి ఉండే కణం కానీ అది హెల్దీగా కానీ బలంగా లేకపోవటం మూలాన కూడా ఫర్టిలైజేషన్స్ అనేది న్యాచురల్గా అయ్యే కెపాసిటీస్ అనేది ఉండకపోవచ్చు. దాని మూలాన కూడా ప్రెగ్నెన్సీ అనేది అన్ని బాగున్నా కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొందరిలో వచ్చేసి ఏదైనా అడ్డంకులు అంటే యూట్రస్లో ఉండే ఈ కణుతులు లాంటి కండిషన్స్ కానీ, కంజనైటల్ అబ్నార్మాలిటీస్ కానీ, మేల్స్లో వచ్చేసి టెస్టిక్యులర్ అబ్నార్మాలిటీస్ వలన కూడా సంతానలేమికి దారి తీసే అవకాశం అంటూ ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు.
ఓకే డాక్టర్ గారు, అసలు అబార్షన్స్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఒకటండి అబార్షన్. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మేడం నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. తగ్గించేసాను. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో హలో, చెప్పండి అమ్మా. మేడం ఇలా వైట్ అవుతుందండి. ఓకే అమ్మా, మీ ఏజ్ ఎంత? 21. 20 years అమ్మా. ఓకే, పీరియడ్స్ అంతా రెగ్యులర్ గానే ఉన్నాయా? పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉన్నాయి. అంటే అదే నెలలో 31 వస్తుందండి. ఓకే, అదేమి ఇబ్బంది కాదమ్మా. మ్యారేజ్ అయిందా మీకు? చదువుకుంటున్నారా ఏంటి? లేదండి. ఏంటి లేదమ్మా, మ్యారేజ్ అవ్వలేదా? మ్యారేజ్ అవ్వలేదండి. ఓకే ఓకే. ఈ అంటే మీకు వైట్ డిశ్చార్జ్ అవటం మూలాన దురద మంట కానీ అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? నార్మల్గా అవుతుందమ్మా? దురదొస్తుందండి. ఓకే అమ్మ, జనరల్గా ఏంటి అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ యూటీఐ కంప్లైంట్స్ లాంటివి ఉంటేనే ఇట్లాంటి వైట్ డిశ్చార్జ్ అట్లాంటిది ఉంటుందమ్మా. దానికి సంబంధించి మనకు హోమియోపతిలో మంచి మెడికేషన్స్ అనేది ఉంటాయి. కుదిరితే మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఇంటర్నల్గా మీ బాడీలో ఉండే కండిషన్స్ ఏదైతే ఉందో అది చూసుకుని మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిమ్టమ్స్ అనేది తగ్గే అవకాశం అంటూ ఉంటుంది. ఓకేనా? ఓకేనండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరిత హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866616699 9985228528 నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అబార్షన్స్ అవ్వడానికి గల కారణాల గురించి వివరిస్తున్నారు. అదే అండి, అంటే అబార్షన్ అనేది అంటే జనరల్గా ఎప్పుడు జరుగుతుంది, అది అసలు అబార్షనా కాదా అనే కండిషన్స్ కూడా కొన్ని క్లారిటీగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటి, ఒక ప్రెగ్నెన్సీ అనేది వచ్చి అంటే అది ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెగ్నెన్సీయా కాదా అనే క్లారిటీస్ అనేది కూడా కొన్ని విషయాల్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే యూపీటీ యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు అది పాజిటివ్గా ఉండటం కానీ, లేదా స్కాన్స్కి వెళ్ళినప్పుడు సాక్ ఫార్మేషన్స్ అనేది కనిపించినాక మళ్ళీ ఫ్లో కనుక కనిపిస్తే దాన్ని మనం అబార్షన్ కింద కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డేట్ అనేది మిస్ అయిన వెంటనే మనం ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోకుండా, అది రూల్ అవుట్ అనేది అవ్వకుండా డేట్ కనుక మళ్ళీ వచ్చేస్తే అది డెఫినెట్గా అబార్షనే అనుకోవటానికి లేదు. ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇంటర్నల్ కండిషన్స్ వల్ల కూడా డేట్ అనేది డిలే అవ్వచ్చు. ఇలా ఈ ఇన్వెస్టిగేషన్స్కి, యూపీటీస్కి కానీ లేదా యూట్రైన్ స్కాన్స్కి కానీ మనం వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ కండిషన్స్ కనుక వచ్చి ఆ తర్వాత బ్లీడింగ్ కనుక జరిగితే అప్పుడు దాన్ని మనం అది ప్రెగ్నెన్సీ వచ్చి నిలవకపోవటం మూలన అబార్షన్ అయింది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అబార్షన్ అనేది జరగటానికి ఎందుకు జరుగుతుంది అంటే ఆ ఫర్టిలైజ్డ్ అనే ఎంబ్రియో అనేది హెల్తీగా లేకపోవడం. అది హెల్తీగా లేకపోవడానికి సంబంధించిన కారణాలలో ఆ ఆడవాళ్ళ వైపు నుంచి వచ్చి అండం బలంగా లేకపోవటం కానీ, అది క్వాలిటీగా లేకపోవటం కానీ, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వచ్చిన ఎగ్ ఉండటం మూలాన, అది దానికి ఫర్టిలైజేషన్ హెల్తీగా ఉండే అంత కెపాసిటీస్ లేకపోవటం మూలాన దానివల్ల అబార్షన్ అవ్వచ్చు. కొన్ని కండిషన్స్లో మేల్స్ వైపు నుంచి ఉండే స్పర్మ్ ఎలా ఫీమేల్స్లో క్వాలిటీగా ఉండదో అలాగే మేల్స్లో కూడా ఉండకుండా ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అలా మేల్స్ వైపు నుంచి ఆ కణం అనేది హెల్తీగా లేకపోవటం మూలాన కూడా అక్కడ ఫర్టిలైజేషన్స్ అనేది జనరల్గా హెల్తీగా ఉండకపోవచ్చు. ఈ ఫర్టిలైజేషన్స్ హెల్తీగా లేకపోవడం, ఆ ఎంబ్రియో అనేది హెల్తీగా లేకపోవడం మూలాన అయ్యే అబార్షన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేసి యూట్రస్లో ఉండే ఏదైనా కండిషన్స్ వలన, అంటే కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటుంది అంటే యూట్రస్లో ఏదైనా ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్ లాంటి కండిషన్స్ కానీ, లేదా బైకాన్వేట్ యూట్రస్ లాంటి కండిషన్స్ కానీ ఉండటం మూలాన కూడా జనరల్గా అబార్షన్స్ అనేది జరుగుతాయి. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎర్లీగా జరగదు. అంటే ఫర్టిలైజేషన్స్ అయిన వెంటనే వితిన్ 3 months అబార్షన్స్ ఏదైతే జరుగుతాయో అవి జనరల్గా మోస్ట్గా హెల్తీగా ఫర్టిలైజేషన్స్ లేకపోవడం వలన, ఇన్ఫెక్షన్స్ వల్లనే అవి జరుగుతూ ఉంటాయి. అదే ఈ డెవలప్మెంటల్ రిస్ట్రిక్షన్స్ వల్ల జరిగే అబార్షన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు ఈ గర్భసంచిలో ఉండే కణుతులు అనేది ఆ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీటస్ని రిస్ట్రిక్ట్ చేయటం మూలాన జరిగే అబార్షన్స్ ఉంటాయి. బైకాన్వేట్ యూట్రస్ 2 గదులుగా డివైడ్ అవ్వటం మూలాన అక్కడ ఫీటస్ అనేది హెల్తీగా
ఆ స్పేస్ అనేది సరిపోకపోవటం మూలాన జరిగే అబార్షన్స్ అనేది కూడా ఉంటాయి. సో అబార్షన్ అనగానే అది అబార్షన్కి సంబంధించి ఎలాంటి కారణాలు ఉండవు అనుకోవటానికి లేదు. ప్రతి అబార్షన్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. జనరల్గా మనం నేమ్ ఆఫ్ ద అబార్షన్ పైన ఎలాంటి మెడికేషన్స్ అంటూ హోమియోపతిలో ఉండదు. అలా అబార్షన్ అయింది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ వలన, హెల్దీ ఫార్మేషన్స్ లేకపోవటం మూలన, కంజనైటల్ డిఫార్మాలిటీస్ ఏవైనా యూట్రస్లో ఉండటం మూలాన అనేది చూసుకొని దానికి సంబంధించిన కారణాన్ని మనం హోమియోపతిలో జనరల్గా రూల్ అవుట్ చేసుకుంటాము. ఓకేనండి. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరిత హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, IUI, IVF లాంటి కృత్రిమ పద్ధతులు హోమియోపతిలో ఉన్నాయంటారా? డెఫినెట్గా హోమియోపతిలో ఇలాంటి కృత్రిమ పద్ధతులు అనేది లేదు. ఎందుకు లేదు అనే దానికి వచ్చేసి అంటే ఇప్పుడు ఈ సైన్స్, హోమియోపతి సైన్స్ ఏదైతే ఉందో ఓన్లీ కాజేటివ్ ఫ్యాక్టర్ని రిమూవ్ చేసేది కానీ లేదా ఆ వాళ్ళలో వచ్చిన ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే మూల కారణాన్ని క్లియర్ చేసే ప్రొసీజరే హోమియోపతి. సో ఇలాంటి ప్రొసీజర్ ఆఫ్ ట్రీట్మెంట్కి ఈ ఆల్టర్నేట్ మెథడ్స్తో అవసరం లేదు అండ్ ఆల్టర్నేట్ మెథడ్స్ యొక్క నీడ్ అనేది కూడా లేదు. IUI-IVFకి ఎందుకు వెళ్తున్నారు? ఒక కపుల్ IUI కానీ IVFని కానీ ఆప్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి ఈ ఆల్టర్నేట్ మెథడ్స్కి వెళ్తున్నారు. అంటే ఆ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, ఇంకా అదర్ అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉండొచ్చు. ఆ అబ్నార్మాలిటీస్ని క్లియర్ చేసుకునే ప్రొసీజర్స్ వాళ్ళు వెళ్ళే మెథడ్స్లో లేదు కాబట్టి ఎక్స్టర్నల్గా ఆ బాడీలో ప్రెగ్నెన్సీ రావడానికి సంబంధించిన కండిషన్స్ని క్రియేట్ చేస్తూ ఈ ఆల్టర్నేట్ మెథడ్స్ ఈ IUIకి IVFకి జనరల్గా వెళ్తూ ఉన్నారు. బట్ హోమియోపతికి ఇలాంటి ఆల్టర్నేట్ మెథడ్స్ ఎందుకు అవసరం లేదు అంటే ఆ కపుల్కి ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అనే కారణాన్ని మనం డెఫినెట్గా క్లియర్ చేయగలుగుతాం. కాబట్టి హోమియోపతి ఎప్పుడు కానీ ఒక ప్రాబ్లం అనేది బాడీలో వచ్చింది అంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన రీజన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తుంది. సో ఆ రీజన్ అది ఏదైనా ఉండొచ్చు, మేల్స్ వైపు నుంచి ఉండొచ్చు, ఫీమేల్స్ వైపు నుంచి ఉండొచ్చు. ఆ రీజన్ అనేది సైకలాజికల్ ఎఫెక్ట్ వలన ఉండొచ్చు, ఫ్యామిలీ టెండెన్సీస్ నుంచి వచ్చే కారణం వలన కూడా ఉండొచ్చు. ఆ డెప్త్ని, ఆ మూల కారణాన్ని క్లియర్ చేసే కెపాసిటీ అంటూ హోమియోపతి ట్రీట్మెంట్, అండ్ హోమియోపతి ట్రీట్మెంట్ అంటేనే కాజేటివ్ ఫ్యాక్టర్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ కాబట్టి ఇలాంటి ఆల్టర్నేట్ మెథడ్స్తో అవసరం లేదు. సో వాళ్ళలో కణాలు తక్కువగా ఉంటే కణాలు ఎందుకు తక్కువగా ఉన్నాయనే కారణాలను మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేయొచ్చు. వాళ్ళలో ఏదైనా అదర్ హైడ్రోసిల్, వెరికోసిల్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అది దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని మనం ఎలాంటి సర్జరీస్ లేకుండానే క్లియర్ చేసి వాటిని మెడికేషన్స్ ద్వారానే క్లియర్ చేయొచ్చు. అలాగే ఫీమేల్స్ వైపు నుంచి వచ్చేసి ఎలాంటి కారణమైనా, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, ట్యూబల్ బ్లాక్స్ అయినా, యూట్రైన్ ఫైబ్రాయిడ్ కండిషన్స్ అయినా ఏదైనా కూడా ఆ ప్రాబ్లం రావడానికి సంబంధించిన డెప్త్ని మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేసి వాళ్ళలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి సంబంధించిన కండిషన్స్ ఏవైతే లేవో ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయినప్పుడు వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా అయితే వస్తుందో ఆ కండిషన్స్ అన్ని వాళ్ళలో రావటం అనేది జరుగుతుంది. అప్పుడు ఇలాంటి కృత్రిమ పద్ధతులు లేకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లంకైనా మనకు హోమియోపతిలో మన క్లినిక్స్లో ఇలాంటి ఆల్టర్నేట్ మెథడ్స్ లేకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మోర్ దెన్ 80% వరకు అష్యూరెన్స్ అనేది ఉంది. ఓకేనండి. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరిత హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే మీరు మాకు కాల్ చేయాలనుకుంటే నంబర్స్ 8297956111, 8297956222 ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యను తెలియజేసి తగిన సలహాలు, సూచనలు పొందగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటంటారు? దీనికి గల కారణాలు ఏంటంటారు? ఈ గర్భసంచి ఇరువైపులా ఉండే ట్యూబ్స్ ఏదైతే ఉందో అంటే దీన్ని జనరల్గా మనం ఫాలోపియన్ ట్యూబ్స్ అంటూ ఉంటారు. ఈ ట్యూబ్స్ యొక్క పనితనం అంటే జనరల్గా యూట్రస్ని ఈ ట్యూబ్స్ ద్వారా ఓవరీస్కి కనెక్ట్ చేయటం అనేది ఈ ట్యూబ్స్ యొక్క పనితనం. ఈ యూట్రస్ని ఓవరీస్కి కనెక్ట్ చేసే ఈ ట్యూబ్ ఏదైతే ఉందో ఇది స్పర్మ్ అనేది పాస్ అయ్యి అక్కడ ఓవరీస్ దగ్గర రిలీజ్ అయిన ఓవం ఏదైతే ఉంటుందో దాన్ని కలవటానికి, స్పర్మ్ అనేది పాస్ అవ్వటానికి కూడా ఇది ఒక దారి. అంటే ఈ యూట్రస్ని కనెక్ట్ చేసే ట్యూబ్, ఈ స్పర్మ్ పాస్ అయ్యే ట్యూబ్ ఏదైతే ఉందో అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం మూలాన కానీ, అక్కడ ఏదైనా బ్లాకేజెస్ జరగటం మూలాన కానీ ఈ కణం అనేది వెళ్ళి అక్కడ విడుదలవుతున్న అండాన్ని కలవటానికి సంబంధించిన దారి అనేది అక్కడ ఉండదు కాబట్టి బ్లాక్ కండిషన్స్లో ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అంటూ ఉండదు. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది జనరల్గా జరగడానికి ఆ ట్యూబ్స్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. మెయిన్గా ట్యూబల్ బ్లాక్స్ అనేది రావడానికి జనరల్గా ట్యూబర్కులర్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళలో అంటే
ఎక్కువగా ఈ జలుబు యొక్క తత్వంతో రిలేటెడ్ బాడీ కండిషన్స్ కొందరిలో ఉంటుంది, న్యూమోనైటిక్ కండిషన్స్ కానీ, ఆస్థమాటిక్ కండిషన్స్ కానీ, ఇలాంటి డెప్త్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ట్యూబల్ బ్లాక్స్ అనేది జనరల్గా జరుగుతుంటుంది. అదే కాకుండా ఎక్కువగా ఈ యుటరైన్ డివైసెస్ అంటే మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడే వద్దు అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ కాపర్టీ లాంటి డివైసెస్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ కాపర్టీ లాంటి డివైసెస్ వాడినప్పుడు కూడా ఈ టీప్ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో ఇది ట్యూబ్లోకి వెళ్ళటం మూలాన అక్కడ ట్యూబ్లో ఉన్న సీలియరీ యాక్షన్ దెబ్బతినటం మూలాన కూడా అక్కడ ట్యూబల్ బ్లాక్స్ కానీ అక్కడ ఇన్ఫెక్షన్స్ చేరుకోవటం మూలాన అది ట్యూబల్ బ్లాక్స్కి దారి తీసే అవకాశం అంటూ ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అంటూ ఉండదు. ఎప్పుడు ఉంటుంది? ఆ ట్యూబల్ బ్లాక్స్ని మనం క్లియర్ చేసుకుంటే ఉంటుంది. అలాంటి ట్యూబల్ బ్లాక్స్ని మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా ఎలాంటి సర్జికల్ మెథడ్స్ లేకుండానే ఆ బ్లాక్స్ రావడానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని, ఆ బ్లాక్స్ రావడానికి సంబంధించిన ఆ డెప్త్ని, ఆ కారణాన్ని క్లియర్ చేసే అవకాశం అంటూ ఉంటుంది. ఇలాంటి ట్యూబల్ బ్లాక్స్ వాటికి కూడా ఆ కారణాలనంటూ మనం క్లియర్ చేసినాక ఆ బ్లాక్స్ అనేది ఓపెన్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మన క్లినిక్స్లో మోర్ దెన్ 80% వరకు ఉన్నారు. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితా హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, న్యూలీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎంత టైం వరకు వెయిట్ చేయొచ్చు అంటారు కపుల్? ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు? అంటే ఒకటండి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనే కండిషన్స్లో చూసుకుంటే బ్లైండ్గా వాళ్ళల్లో ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు గమనించుకున్నా కానీ ఇంత టైం వెయిట్ చేయాలి కాబట్టి అని బ్లైండ్గా వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎక్స్టర్నల్గా అంటే ఒక ఫీమేల్ కండిషన్స్లో వచ్చేసి రెగ్యులర్ సైకిల్స్ కనుక ఉన్నప్పుడు, ఇంటర్నల్గా ఎలాంటి ఇబ్బందులు లేదు అనేది వాళ్ళు గమనించుకున్నప్పుడు ఒక మ్యారేజ్ అయినాక ఒక 1.5 year వరకు రెగ్యులర్గా ఎలాంటి అడ్డంకులు లేకుండా. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ట్యూబల్ బ్లాక్స్ కి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు అవి ఓపెన్ చేయొచ్చు, దానికి కొంచెం చెప్తారా మాకు? 15 years అయింది మేడం మా మ్యారేజ్ అయ్యి. ఓకే, ఈ 15 years అయిన తర్వాత కూడా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు, ఓపెన్ అవుతాయా మెడిసిన్ కి అని చెప్పి కొంచెం. కరెక్టే అమ్మా, మీ మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? మీరు బ్లాక్స్ ఉన్నాయి అనేది ఎప్పుడు గమనించుకున్నారు? 34 మేడం నా ఏజ్. ఓకే, 4 years బ్యాక్ ఇట్లా IVF పద్ధతుల ద్వారా వెళ్ళాము. IUI చేస్తారు, ఒక 2 times నేను IUI చేయించుకున్నాను కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే, ట్యూబ్ బ్లాక్ అని చెప్పారు మేడం. తర్వాత వేరే హాస్పిటల్లో కన్సల్ట్ అయితే ట్యూబ్ బ్లాక్ అని చెప్పారు. ఓకే ఓకే అమ్మా, చూడండి అమ్మా, దానికి కరెక్టా కాదా అని. హోమియోపతియే డెఫినెట్ గా కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి మీకు 4 సంవత్సరాల కిందటనే బ్లాక్స్ కండిషన్స్ అనేది చూసుకున్నారు. మీ పెళ్ళై 15 సంవత్సరాలు అయింది అంటున్నారు. పెళ్ళైనాక ఒక 2 to 3 years ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ డెప్త్ ఏంది అనేది డెఫినెట్ గా చూసుకోవాలి. మీరు వెళ్ళే ప్రొసీజర్స్ లోనే మీరు వెళ్తున్న ట్రీట్మెంట్ ఎంతవరకు మీకున్న ప్రాబ్లమ్ ని అక్కడ కరెక్ట్ గా డయాగ్నోస్ చేసింది అనేది మీకు అర్థమవుతుంది. ట్యూబల్ బ్లాక్స్ సంబంధించిన కారణాలలో మ్యారేజ్ అయినాక ఇన్నేళ్లలోనే ట్యూబల్ బ్లాక్స్ క్లియర్ చేయగలుగుతాము, మ్యారేజ్ అయ్యి ఎక్కువ ఇయర్స్ అయిపోతే ట్యూబల్ బ్లాక్స్ ని క్లియర్ చేయలేము అనేది ఏమీ లేదమ్మా. 34 years ఆఫ్ ఏజ్ లో మీకు ట్యూబల్ బ్లాక్స్ అనేది డెఫినెట్ గా క్లియర్ అవుతాయి. మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళు అయ్యింది అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు, మీలో ఉండే ప్రాబ్లమ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎంత టైం పడుతుంది, అది ఎంతవరకు క్లియర్ అవుతుంది అనేది డిపెండెన్సీ అనేది ఉంటుంది. డెఫినెట్ గా మీలాంటి బ్లాక్ సంబంధించిన కారణాలకి మనకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. 2 వైపులా బ్లాక్స్ ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన కారణాలకి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ బ్లాక్స్ అనేది క్లియర్ అయ్యి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కుదిరితే మీరు చేయించుకున్న రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఆ బ్లాక్స్ అవ్వడానికి మీ వైపు నుంచి ఉండే ఇన్ఫెక్షన్సా, మీ వారి వైపు నుంచి ఉండే ఇన్ఫెక్షన్సా, దాని యొక్క డెప్త్ ఎక్కడుంది అనేది చూసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం ఇచ్చినప్పుడు ఆ కారణాలు అనేది తొలగి మీ బ్లాక్స్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అమ్మా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితా హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి పక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866111699 998555228528 నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వలన ఈ ట్యూబల్ బ్లాక్స్ వస్తాయంటారు?
అంటే జనరల్గా అండి బ్లాక్స్ అనేది రావడానికి మెయిన్గా అయితే ఫస్ట్ మెయిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీ ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొందరిలో ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ట్యూబర్కులర్ డెప్త్ అనేది ఉన్నప్పుడు ఆ బాడీ ఈజీగా ప్రోన్ అవుతుంది ఇన్ఫెక్షన్స్కి. ఆ బాడీ ఈజీగా ప్రోన్ అయినప్పుడు ఈ ట్యూబల్ బ్లాక్స్కి లీడ్ చేసే అవకాశం అంటూ ఉంటుంది. ఇంటర్నల్గా ఉండే ఎండోమెట్రియోసిస్ కంప్లైంట్ వలన కూడా ట్యూబ్స్ అనేది జనరల్గా బ్లాక్ అవుతాయి. ఎండోమెట్రియోసిస్ కంప్లైంట్ అనేది రావడానికి కూడా ఇంటర్నల్గా ఈ ట్యూబర్కులర్ డెప్త్ బాడీలో, అది ఫ్యామిలీ హిస్టరీస్లో కానీ వాళ్ళ బాడీలో కానీ ఆ టెండెన్సీస్ ఆ డెప్త్ ఉండటం మూలాననే జనరల్గా ఈ ఎండోమెట్రియోసిస్ కంప్లైంట్ కానీ దాని మూలాన ఈ ట్యూబల్ బ్లాక్స్ కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఓన్లీ ఆ పార్ట్కే పరిమితం, అక్కడ ఆ పార్ట్లో ఉంటే మాత్రమే అది బ్లాక్కి లీడ్ చేస్తుంది అనేది ఏమీ ఉండదు. బ్లడ్లో ఉండే ఇన్ఫెక్షన్ ఎక్కడున్నా కానీ అది ఫ్యామిలీ హిస్టరీస్ నుంచి వచ్చే డెప్త్లో ఉన్న వాళ్ళ అదర్ ఆర్గన్స్లో, కొందరిలో లంగ్ ట్యూబర్క్యులోసిస్ ఉండొచ్చు, అదర్ పార్ట్ ఆఫ్ ద ట్యూబర్క్యులోసిస్ అనేది కూడా ఉండొచ్చు. ఆ డెప్త్ అనేది బాడీలో ఎక్కడున్నా, ఫ్యామిలీ హిస్టరీస్లో ఎక్కడున్నా కానీ మోస్ట్లీ ట్యూబల్ బ్లాక్స్కి దారి తీసే అవకాశం అంటూ ఉంటుంది. కొందరిలో రిపీటెడ్గా వచ్చే పిఐడీస్ వలన కానీ, రిపీటెడ్గా వచ్చే ఈ యూటీఐ కంప్లైంట్స్ వలన కూడా ఇది ఆ ఇన్ఫెక్షన్స్ అనేది సప్రెస్ అవటం మూలాన కూడా బ్లాక్స్కి దారి తీస్తుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మేడం, మా మిసెస్ కి కాస్త థైరాయిడ్ ఉంది. ఓకే అండి, కాస్త వేరే డాక్టర్ గారి తరఫున చెప్పండి. ఢిల్లీలో అది బొంబాయిలో కొద్దిగా స్కానింగ్ అయి చేయించాము, బ్లడ్ టెస్ట్. ఓకే, మెడిసిన్స్ అనేది ఎట్లాగా మీరు ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? థైరాయిడ్ ఒకటే ఉందా సార్? ఎంత ఉందని చెప్పారు థైరాయిడ్? నెలసర్లు ఎలా ఉన్నాయి తనకి? నెలసర్లు అంటే 6 months ఒకసారి వస్తుంది. ఏజ్ ఎంత అండి తనది? 24 మేడం. 24 years. మ్యారేజ్ ఎన్నాళ్ళు అవుతుంది? 10 years అవుతుంది మేడం. ఎర్లీ మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారా? 3 పిల్లలండి. ఓకే ఓకే, చూడండి సార్, ఇలా నెలసర్లు సరిగ్గా రావట్లేదు అంటే ఆర్గన్స్లో ఉత్పత్తి లోపాలు ఉండటం మూలాన తనలో థైరాయిడ్ సమస్య అనేది వచ్చింది, నెలసర్లలోకి సంబంధించిన సమస్య అనేది వచ్చింది. ఈ ఉత్పత్తిలో ఉండే లోపాలని మనం హోమియోపతి మందుల ద్వారా, అంటే నెలసర్లకు సంబంధించిన దానికి ఒక మందు, థైరాయిడ్కి ఒక మందు అంటూ హోమియోపతిలో ఉండదు. బాడీలో ఉత్పత్తిలో ఉండే లోపాలకు సంబంధించిన కారణాలన్నీ రెండిటికి సంబంధించి ఒకటే కారణము, దాని యొక్క డెప్త్ అనేది ఉంటుంది. దాన్ని క్లియర్ చేసినప్పుడు ఈ థైరాయిడ్ కానీ నెలసర్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందండి. కుదిరితే మీరు స్కాన్స్ అవి చేయించాను అంటున్నారు కదా, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. పొట్ట కూడా ఉంది మేడం, పొట్ట హెవీగా వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల రావచ్చు, తన బాడీ టెండెన్సీ వలన అది ఉండొచ్చు. చిన్న ఏజ్లోనే 3 పిల్లలు పుట్టడం మూలాన కూడా ఉండొచ్చు. బాడీ ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం మూలాన ఉండొచ్చు. అది ఎందుకు వచ్చింది, ఇంబ్యాలెన్సెస్ వలన వచ్చిందా, తనకి బాడీ ఎక్సర్సైజ్ ఏదైనా అవసరమా అనేది తనని చూసినప్పుడు మీరు క్లినిక్ వచ్చి కన్సల్ట్ అయినప్పుడే మనకు అర్థమవుతుంది. సరే మేడం, మరి ఎప్పుడు రమ్మంటారు మేడం క్లినిక్కి? ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. హలో హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి అమ్మా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. డాక్టర్ గారు, నాకు పీరియడ్స్ ఆగిందండి లాస్ట్ మంత్ 5 కి. ఓకే, ఇంకా రాలేదు, టెస్ట్ వేసుకుంటే కాదనే వస్తుంది. ఇలా ఎన్నిసార్లు ఆగిందమ్మా? ఇది ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఇలాగే నెలసర్లు కరెక్ట్గా రాకపోవడం అనేది జరుగుతుందా? అంటే నెలసర్లు అంటే మేడం గారు వస్తాయి, మంత్లీ వస్తాయి, కానీ డేట్ మారిద్ది అంతే. డేట్ మారిద్దంటే ఒక 4-5 రోజులు ముందు వెనకాల అనేది అది ఎలాంటి ఇబ్బంది కాదమ్మా. ఎంతగా మారుతుంది? 10-15 రోజులు మారుతుందా? ఎంతగా మారుతుందా డేట్ అనేది? 4 days అలా వస్తుంది. 4 to 5 days. మ్యారేజ్ ఎన్నాళ్ళు అయిందమ్మా? 7 years అవుతుందండి. 7 years నుంచి ఎప్పుడు రాలేదా ప్రెగ్నెన్సీ? రాలేదండి, ఫస్ట్ ఒకసారి వచ్చి ఆగిపోయింది ఫస్ట్ లో. ఓకే, మీ వారి కణాల పరీక్ష అదేమైనా చేయించారా అమ్మా? చేయించామండి, ఆయుర్వేదిక్ మందులు వాడాము. అంటే కణాలు తక్కువగా ఉన్నాయన్నారా? ఏం చెప్పారు? తక్కువగా ఉన్నాయన్నారండి.
ఓకే అమ్మా, అలా కణాలు తక్కువగా ఉండటం మూలాన మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. అలా అతనిలో కణాలు తగ్గడం ఉండటం సంబంధించిన కారణాలలో ఇన్ఫెక్షన్స్ అనేది ఉండటం మూలాన కూడా మీకు వచ్చే అండం అనేది బలంగా ఉండకపోవచ్చమ్మా. ఒక 4-5 రోజులు డేట్ డిలే అయినంత మాత్రాన అది ప్రెగ్నెన్సీ అనుకోవటానికి లేదు. ఇన్నాళ్ల నుంచి మీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అనే కారణం మీ వారిలో ఉండే కణాలు తక్కువకు సంబంధించిన కారణాలు అవి తొలగలేదు కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలా తక్కువగా ఉన్న వాళ్ళకంటే ఈవెన్ 2-3 మిలియన్లు ఉన్న వాళ్ళకి కూడా మన క్లినిక్స్లో మనం ఆ కారణాలు తొలగించినాక ఆ కణాలు అనేది బలంగా ఉత్పత్తి అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. కుదిరితే మీ వారి రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చి మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అప్పుడు ఆ కారణాలు అనేది తొలగాక మీకు తప్పకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి మ్యారేజ్ అయ్యి 5 years అయిందండి. ఓకే, అంటే ఇక్కడికి పీరియడ్స్ అప్పుడు 2-3 years నుంచి విపరీతమైన పెయిన్ వస్తుంది. పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తుందా అమ్మా? అవునండి. ఓకే, మ్యారేజ్ అయ్యి పిల్లలు లేదండి. ఓకే, పిల్లలు లేరు. మామూలుగా అంటే పెయిన్ అంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ అంటే కొంచెం మామూలుగా కామన్ ప్రాబ్లమే అని చెప్పేసి అని టాబ్లెట్స్ వేసుకోమని అనేవాళ్ళు. అట్లా ఏదైనా ఈ మధ్య బాగా సివియర్ అయితే చూపించుకుంటే తను ఇట్లానే ఎండోమెట్రియోసిస్ అని చెప్పేసి అని అన్నారన్నమాట. ఓకే, దానివల్ల మరి అంటే సర్జరీ చెయ్యాలంటారు, ఒకళ్ళేమో అవసరం లేదంటారు. మాకు ఇది తెలుసుకోలేకుండా ఉంది కదా. ఒకటమ్మా, అంటే మీరు వెళ్తున్న ప్రొసీజర్లో ఒకరు సర్జరీ చేయాలి అంటున్నారు, ఒకరు అవసరం లేదు అంటున్నారంటే ఆ అలోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో జనరల్గా ఈ ఎండోమెట్రియోసిస్ కంప్లైంట్కి ఏం చేస్తారు, సర్జికల్ అంటే లాప్రోస్కోపీ మెథడ్స్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్స్ని ఎలక్ట్రిక్ మెథడ్స్ ద్వారా కాట్రైట్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంది. కానీ ఎండోమెట్రియోసిస్ అనేది బాడీలో రావడానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కారణాలు అంటూ ఉంటాయి. అవి తొలగాలి. అవి తొలగితే ఎలాంటి సర్జికల్ మెథడ్స్ లేకుండానే ఆ ఇన్ఫెక్షన్స్ అనేది క్లియర్ అవుతాయి. అప్పుడు ఆ పెయిన్ తగ్గుతుంది. ఆ ఎండోమెట్రియోస్టిక్ అడిషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అయ్యి అప్పుడు తనకి హెల్దీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. హోమియోపతి మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇలాంటి సర్జరీస్ ఏవీ లేకుండానే ఆ ఎండోమెట్రియోసిస్కి సంబంధించిన డెప్త్ని మనం క్లియర్ చేసినప్పుడు ఆ పెయిన్, ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లియర్ అయ్యి హెల్దీనెస్ వచ్చే అవకాశం more than 80% వరకు మన దగ్గర ఉందమ్మా. కుదిరితే మీరు చేయించుకున్న స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి అమ్మాయిని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి సంబంధించిన డెప్త్ని చూసుకుని దాన్ని మనం క్లియర్ చేస్తే ఈ కారణాలన్నీ క్లియర్ అవుతాయి. అంటే పాప హైదరాబాద్ లో ఉంటుంది. నేను రిపోర్ట్స్ అన్ని తీసుకొని మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాను. ఓకే అమ్మా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. హలో నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే అండి, మాది అమరావతి అండి. చెప్పండి సార్. మేడం, మా మిస్సెస్ కి ఫాలోపియన్ ట్యూబ్ లో మెట్పాలిక్ ప్రెగ్నెన్సీ ఇచ్చి ఆ ట్యూబ్ తీసేయటం జరిగింది. ఓకే, తీసేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాం. నా వయసు 34 సంవత్సరాలు. ఓకే, ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి? 3 years అవుతుందండి. 3 years అవుతుంది. మ్యారేజ్ అయ్యి టోటల్గా ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందండి. 10 years అవుతుంది. పాప అంటే మా సెకండ్ మ్యారేజ్ అండి. ఫస్ట్ పాప పుట్టిపోయారు. ఓకే, తర్వాత రీసెంట్ గా 1.5 year అవుతుంది మ్యారేజ్ చేసుకుని. నాకు సెకండ్ మ్యారేజ్, ఆమెకు సెకండ్ మ్యారేజ్. ఓకే. ఓకే,
చూడండి సార్, ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఫాలోపియన్ ట్యూబ్లో వచ్చిందో దానికి సంబంధించిన కారణాలు ఉంటాయి. అక్కడ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ ట్యూబ్ని తీసేసామా, అక్కడతోని దాని పని అయిపోయిందా, అక్కడతోని దాని ఇన్ఫెక్షన్ అయిపోయిందా అనటానికి లేదు. అది బాడీలో ఉండే డెప్త్, అది స్పర్మ్ వల్ల వచ్చే క్వాలిటీస్ వలన ఉంటుంది, ఎగ్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వలన ఉంటుంది, తన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ని మీరు క్లియర్ చేసుకుంటేనే ఆ ఉన్న ఒక రైట్ ట్యూబ్ నుంచి హెల్తీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ని కనుక క్లియర్ చేసుకోకపోతే ఈ లెఫ్ట్లో ఎలాంటి ఇబ్బంది అయితే వచ్చిందో మోస్ట్లీ మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది సార్. ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాటికి దానికి సంబంధించిన కారణాలు అంటూ మనం హోమియోపతిలో డెఫినెట్గా క్లియర్ చేసుకోగలుగుతాము. ఆ ఇన్ఫెక్షన్స్ని, ఆ కారణాలు క్లియర్ చేసి ఇలా హిస్టరీస్ ఉన్న వాళ్ళకి అది క్లియర్ చేసినాక ఆ ఉన్న ఒక ట్యూబ్ నుంచి హెల్తీగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కుదిరితే ఆ అమ్మాయిని ఒకసారి తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. తనలో ఎంతవరకు ఆ డెప్త్ ఉంది, అలాగే మీలో అంటే మీది సెకండ్ మ్యారేజ్ అయినా చెప్పండి. వేరే హాస్పిటల్లో చూపిస్తున్నానండి. నాకు ఫస్ట్ మ్యారేజ్ పాప ఉంది ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు నా స్పెర్మ్ కౌంట్ కూడా తక్కువగా ఉంది. దాదాపు 30 million ఎబో ఉన్నది, తక్కువగా ఉంది. అదే ఏదో మెడిసిన్ ఇచ్చారు, అంటే మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది. కౌంట్స్ ఎట్లా పెంచుకుంటుంది అంటే ఇంకో ప్రాబ్లం మేడం, ఈమెకి రైట్ సైడ్ పెయిన్ వస్తుంది. కొత్తగా కొంచెం అయితే ఎత్తుగా ఉంది, రైట్ సైడ్ పెయిన్ వస్తుంది. ఓకే, ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే సార్, ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా దానికి ఇప్పుడు లెఫ్ట్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేది ఉండటం వలన కూడా రైట్ సైడ్ పెయిన్ అనేది రావచ్చు. మనం ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తాం. ఇప్పుడు మీలో కణాలు ఎలా పెంచుతారు అంటే ఎందుకు కణాలు తగ్గాయనే కారణాలను చూసుకుని ఆ కారణాలను క్లియర్ చేస్తాము. ఆ కారణాలు క్లియర్ అయినప్పుడు కణాలు అనేది బలంగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కణాలు తక్కువగా ఉన్నాయి అనగానే ఒక మందు అలాంటి దాని అందరికీ ఒకే మెడికేషన్ అనేది ఉండదు. మీలో కణాలు తగ్గడానికి మీ బాడీ టెండెన్సీస్, మీలో కారణాలు ఉంటాయి. అది మీ బాడీకి పర్టిక్యులర్స్, ఆ పర్టిక్యులర్స్ని చూసుకొని దానికి సూటబిలిటీ హోమియోపతి మందు అనేది మీకు ఇచ్చినప్పుడు మీలో కణాలు అనేది పెరుగుతాయి. అలాగే మీ ఆవిడలో కూడా అలా లెఫ్ట్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ రావడానికి సంబంధించిన డెప్త్ని తన బాడీ యొక్క తత్వాన్ని, తన బాడీకి సంబంధించిన కారణాలకి మెడికేషన్స్ అనేది ఇచ్చినప్పుడు తనలో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేది క్లియర్ అయ్యి ఆ రైట్ ట్యూబ్ నుంచి హెల్తీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. ఓకే ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరిదాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, లాస్ట్ కాలర్ అడిగినట్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటారు, అసలు ఇది దీనికి గల? ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరిదాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి పక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. హలో మేడం, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ గారండి, చెప్పండి అమ్మా. మేడం నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, అయితే ఒకసారి ప్రెగ్నెన్సీ అమ్మటి అందుకుంది మేడం. ఓకే, అందుకుంటే నేనేం చేశానంటే మా వారు ఇప్పుడు వస్తుంటే తెలియక బిల్లలు వేసుకోకుండా నల్ల నువ్వులు తినేసా మేడం. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ అందుకోలేదు మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు నెలసరిలో అవన్నీ ఎలా ఉన్నాయమ్మా? మీకు కరెక్ట్గానే ఉన్నాయా? ప్రతి నెల నెలసరి కరెక్ట్గానే వస్తుందా? వస్తుంది మేడం. విషయం ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయినప్పుడు మేడం ఆ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి కడుపు నొప్పి వస్తుందని మెడిసిన్ ఇచ్చారు మేడం. ఓకే, అది మామూలుగా వేరే చోట పెట్టుకోమన్నారు. అప్పటి నుంచి ఇంకా ప్రెగ్నెన్సీ అందుకోవట్లేదు మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు మీ వారి కణాల పరీక్ష ఏమైనా చేయించారా అమ్మా మీరు? లేదు మేడం, ఏ పరీక్ష చేయలేదు. ఓకే, మీరు ఒకరే కారణం అనుకుంటున్నారా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి? అవును మేడం. అలా ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ అబార్షన్ అనేది జరిగినప్పుడు, అలా అబార్షన్ జరిగినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆ ఇన్ఫెక్షన్స్
మీలో ఉండొచ్చు, మీ నుండి అతనికి వెళ్ళొచ్చు, అతనిలో కణాలు బలంగా లేకపోవటం మూలాన కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. ఒకసారి అబార్షన్ చేయించుకున్నప్పుడు జనరల్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల మీ వైపు నుంచి వచ్చే అండం బలంగా ఉండకపోవడం మూలాన కానీ, అతని వైపు నుంచి ఉండే కణం బలంగా లేకపోవడం మూలాన కానీ ప్రెగ్నెన్సీస్ అనేది రాదు. మీలో నెలసలు కరెక్ట్గా వస్తున్నా కానీ ఇవన్నీ ఇంటర్నల్గా ఎలాంటి కారణాలు మీ వైపు నుంచి ఉన్నాయి, అలాగే మీ వారిలో కణాలు బలంగా ఉన్నాయా లేదా అనేది చూసుకుని వాటికి సంబంధించిన కారణాలకి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాము. ముందుగా మీరిద్దరూ కూడా వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ ఇద్దరిలో ఎవరి వైపు నుంచి మెయిన్ కారణాలు ఉన్నాయి, ఎవరి వైపు నుంచి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని చూసుకున్నాక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఆ కారణాలు అంటూ తొలగి అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా. ఇలా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి కావాలని అబార్షన్ చేయించుకున్న వాళ్ళకి, వచ్చిపోయిన వాళ్ళకి, వాటికి సంబంధించిన కారణాలకి ఇద్దరు వైపుల నుంచి ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ కారణాలు అనేది తొలగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కుదిరితే మీరు ఇద్దరు కూడా వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికే రమ్మంటారా మేడం హోమియోపతికి? అంతే కదమ్మా. థ్యాంక్స్ మేడం. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటారు? అసలు దీనికి గల కారణాలు ఏంటంటారు? ఈ అదర్ అంటే జనరల్గా యూట్రస్లో ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు యూట్రస్లో శాక్ ఫార్మేషన్ అనేది జనరల్గా జరగాలండి. ఈ యూట్రస్లో శాక్ అనేది ఫామ్ అవ్వకుండా అదర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్లో ఎక్కడ ఫామ్ అయినా, కొన్నిట్లో పెల్విక్ కండిషన్స్లో లేదా ఓవరీ దగ్గర ఫామ్ అవ్వచ్చు, లేదా ట్యూబ్స్లో ఫామ్ అవ్వచ్చు, అదర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్లో ఎక్కడ ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మోస్ట్లీ ఎందుకు వస్తాయి? ఫర్టిలైజ్డ్ అయిన ఎంబ్రియోలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం మూలాన అక్కడ ఓవరీ దగ్గర ఫర్టిలైజ్ అయినాక ఆ ట్యూబ్ ద్వారా వచ్చి అది మళ్ళీ యూట్రస్లో ఎంబీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వచ్చే దారిలో ఆ ఫర్టిలైజ్డ్ అయిన ఎంబ్రియోలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం మూలాన కానీ, లేదా వచ్చే దారిలో ఏదైనా అడ్డంకులు ఇన్ఫెక్షన్స్ ఉండటం మూలాన కానీ అక్కడే ఆగిపోవటం అనేది జరుగుతుంది. అక్కడే ఆగిపోయినప్పుడు అది ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఆ ప్యాసేజ్ అనేది చాలా తక్కువగా ఉండటం మూలాన ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జరిగి కొందరిలో ఫ్యాటల్ కండిషన్స్ కంటే రప్చర్డ్ కండిషన్స్కి తీసుకెళ్తుంది. కొందరు అంటే కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చినాక యూట్రస్లో శాక్ ఫార్మేషన్ అనేది కనిపించకపోవటం మూలాన దాన్ని రూల్ అవుట్ చేసుకున్నప్పుడు అదర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్లో ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో అదర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్లో ఎక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేసుకుంటాం. అది ఏదో వచ్చేసిందిలే అని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి సంబంధించి డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ డెప్త్ అనేది ఉంటుంది. ఆ డెప్త్ని క్లియర్ చేసుకుంటేనే వాళ్ళకి నెక్స్ట్గా మళ్ళీ ఆ హిస్టరీస్ అనేది ఉండవు. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. నా పేరు నాగేష్ కుమారి. చెప్పండి. నాకు డేట్స్ అవి సరిగ్గా రావండి. ఒక మంత్ అయితే డేట్ రాలేదు. ఓకే. అంటే నేను ప్రెగ్నెంట్ ఏమో అనుకున్నాను. తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చి ప్రెగ్నెన్సీ పోయింది. ఓకే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. హాస్పిటల్లో చూపించుకుంటే ప్రెగ్నెన్సీ పోయిందమ్మా అన్నారు. ఓకే. డేట్స్ అవి సరిగ్గా కరెక్ట్ గా వస్తున్నాయా అన్నారు. డేట్స్ అవి సరిగ్గా రావట్లేదండి అన్న. తర్వాత స్కాన్ చేశారు, కొంచెం ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. ఓకే. యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా అయింది. వాష్రూమ్ కొంచెం అవి సరిగ్గా రాకపోవడం అలాగా ఉంది. నీకు ప్రాబ్లం మోషన్ అవటానికి టాబ్లెట్స్ అవి ఇస్తాను అన్నారు. ఓకే. ఇచ్చారండి. టాబ్లెట్స్ వాడుతున్నా ప్రస్తుతానికి. ఓకే. బ్లీడింగ్ అయితే మాత్రం మేడం ఒక నెల ఏమో బాగా 15 రోజుల వరకు అవుతుంది. ఒక్కొక్కసారి 5 రోజులకి ఆగిపోతుంది. అమ్మా, ఇప్పుడు ఏదైనా మీకు నెలసరి అనేది రావడానికి మెడికేషన్స్ వాడుతున్నారా మీరు? వాడుతున్నానండి కదా, కంటిన్యూగా రావడానికి వాడుతున్నాను. అదే అమ్మా, కంటిన్యూగా రావడానికే వాడుతున్నారు. అంటే మీలో కంటిన్యూగా రాకపోవడానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి. మీలో అవి మీ కంటిన్యూగా రావడానికి సంబంధించిన కండిషన్స్ మీ బాడీలో లేవు కాబట్టి టాబ్లెట్ రూపకంగా మీరు ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అప్పుడు మీకు డేట్ అనేది వస్తుంది. అది ఎంతవరకు కరెక్టు?
మీకు ఈ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఉండడానికి, మీలో డేట్స్ అనేది రాకపోవడానికి, దానికి సంబంధించిన ఉత్పత్తిలో లోపాలు అనేది అక్కడ క్లియర్ చేసుకోవాలి. కానీ మీలో డేట్ అనేది రాకపోతే దానికి సంబంధించిన హార్మోన్ని మీరు టాబ్లెట్ రూపకంగా ఒంట్లోకి తీసుకున్నప్పుడు అది డేట్ రూపకంగా బయటికి రావటం అనేది మీలో ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసే ప్రొసీజర్ కాదు కదమ్మా. మీకు ఈ ప్రాబ్లమ్స్ అంటే గ్రంథుల్లో ఉండే ఉత్పత్తి లోపాలు, బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా మీ ఒంటి యొక్క తత్వాన్ని, మీ ఒంట్లో ఉన్న కారణాలను క్లియర్ చేసినప్పుడు ఈ ఉత్పత్తిలో ఉండే లోపాలు క్లియర్ అవుతాయి, ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది. అప్పుడు హెల్దీగా మీ ఒంట్లో ఉత్పత్తి అయిన హార్మోన్స్ ద్వారా మీకు నెలసరి అనేది బలంగా వచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. మీరు ఇప్పుడు వాడుతున్న ప్రొసీజర్లో మీ బాడీలో లేని కండిషన్స్ని వరకే మీరు క్రియేట్ చేస్తున్నారు. మీ బాడీలో ఆ కండిషన్స్ ఎందుకు లేదు అనే కారణాలు ఆ మెడికేషన్స్లో క్లియర్ అయ్యే ప్రొసీజర్స్ కాదు. ఓన్లీ హోమియోపతిలో మాత్రమే మీలో ఎందుకు అందరికీ వచ్చినట్టుగా డేట్స్ రావట్లేదు అనే కారణాలను క్లియర్ చేసే ప్రొసీజర్స్ అనేది హోమియోపతిలో ఉంటాయి. ఆ కారణాలను మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేసినప్పుడు ఆ కారణాలు అంటూ క్లియర్ అయ్యి మీకు ఎలాంటి బయట నుంచి హార్మోన్ మెడికేషన్స్ లేకుండా న్యాచురల్గా నెలసర్లు అనేది వస్తాయి. అలా మీ బాడీలో నుంచి ఉత్పత్తి అయిన హార్మోన్స్ ద్వారా నెలసర్లు అనేది వచ్చినప్పుడు అందం అనేది బలంగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల నెలసర్లలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాటికి సంబంధించిన కారణాలు ఇద్దరి వైపుల నుంచి, అంటే హస్బెండ్ వైపు నుంచి ఉండే కారణాలు ఉంటాయి, ఆడవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలు ఉంటాయి. ఇద్దరి వైపుల నుంచి ఆ కారణాలు చూసుకుని ఆ కారణాలకి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ కారణాలు అంటూ తొలగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. కుదిరితే మీరు మీ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అంటే ముందు పాప ఉందండి, తనకి 8 years. ఓకే, 8 years వచ్చిన తర్వాత నాకు 2 times ఇది ప్రెగ్నెన్సీ పోవటం. అదే అమ్మా హెల్దీ. ఇప్పుడు ఒక పాప ఉన్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ రాకూడదు అనేది ఏం లేదు కదా. పాప ఉన్నాక వచ్చిన కండిషన్స్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆ ప్రాబ్లం, ఆ డెప్త్ని అక్కడ మీరు క్లియర్ చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? ఫర్టిలైజ్డ్ అనే ఎంబ్రియో హెల్దీగా లేదు కాబట్టి 2 సార్లు అబార్షన్ అవటం అనేది జరిగింది. అబార్షన్ అవటం మూలాన మీ బాడీ అనేది వీక్ అవటం మూలాన మీకు ఇన్ఫెక్షన్స్కి బాడీ ఎక్కువగా ప్రోన్ అయింది. అలా ఇన్ఫెక్షన్స్ పెరగటం మూలాన అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి దారి తీసింది. అందుకని నెలసర్లు అనేది కరెక్ట్ గా రావట్లేదు. ఒకదానికొకటి లింక్ ఉంది. అలా అబార్షన్స్ 2 సార్లు జరగటం సంబంధించిన కారణాలలో మీ వైపు నుంచి ఉంటాయి, మీ వారి వైపు నుంచి కూడా ఉంటాయి. ఆ కారణాలని, ఆ మూలాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. దాన్ని క్లియర్ చేసుకుంటేనే మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిమ్టమ్స్ అన్నీ క్లియర్ అయ్యి మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి వారికి ఉన్న అనేక సందేహాలు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, సాధారణంగా ఆడవారిలో అలాగే మగవారిలో సంతానలేమికి గల కారణాలు, అదేవిధంగా ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, వాటికి హోమియోపతిలో ఎటువంటి వైద్య విధానం అందుబాటులో ఉంది అనే దాని గురించి డాక్టర్ గారు మనకి చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా సందడి చేసే పిల్లలు లేరని బాధపడుచున్నారా? సంతానలేమికి ఇక చెక్. 80% సక్సెస్ రేట్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జర్మనీ హోమియో మందులచే సహజ సిద్ధమైన గర్భధారణకు అభయమిస్తోంది డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. మా ఫలితాలు చూసి నమ్మకం కలిగినాక మాత్రమే వైద్యం ప్రారంభించవచ్చు. పూర్తిగా నెలవారీ ఫీజుతో మాత్రమే. దంపతుల్లో సంతానలేమికి గల కారణాలు, హార్మోన్ సమస్యలు, పీసీఓడి, ట్యూబల్ బ్యాగ్స్, వీర్యకణాలు లేకపోవట, వీర్యకణాలు తక్కువగా ఉండుట మొదలగు అన్ని రకాల సంతానలేమి సమస్యలకు మరియు ఇతర జనరల్ హెల్త్ సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9866116699 మరియు 9985228528.